దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్ మారనాథ. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, చిన్నలారా, పెద్దలారా, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసినది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా, ఆత్మీయ బంధువులారా, నా హృదయపు లోతులో నుంచి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇందులో ఉత్సహించి సంతోషించుదాము. ఇది యెహోవా అనేటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఏకైక దేవుడైనటువంటి దేవుడు ఏర్పాటు చేసిన, మనకు అనుమతించిన, మనం అనుభవించడానికి మన ముందు ఉంచినటువంటి దినం. కాబట్టి దీన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇది మంచి దినము, శుభవర్తమానము కలిగిన దినము. ఇది అనుకూలమైనటువంటి దినము, మిక్కి అనుకూలమైనటువంటి సమయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ ఆత్మీయ క్షేమ సమాచారాలు మీరు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి గమనించండి. ఈ సమయంలో ఒక చిన్న ప్రకటన కాదు కానీ చిన్న దర్శనాన్ని గురించినటువంటి 4 విషయాలు మీకు తెలియజేసి, తర్వాత నిన్నటి వాక్య భాగాల్లో జస్ట్ మీకు రిమైండ్ చేసి ఈరోజు వాక్య భాగాల్ని నేను వివరించడానికి ఇష్టపడుతున్నాను. గిరిజన మిషన్ చర్చ్ నెల్లూరు, అనగా శాంతినగర్, నెల్లూరులో ఉన్నటువంటి నెల్లూరు 4లో ఉన్నటువంటి మా చర్చ్ సంఘ సభ్యుల కొరకైనటువంటి దర్శనం. ప్రతి సంఘ కాపరి కూడా సంఘ సభ్యుల గురించి ఆలోచిస్తాడు. కొన్నిసార్లు నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. వాళ్ళ ఆత్మీయ జీవితం దృష్టి ఆలోచించినప్పుడు, ఒక సంఘ కాపరిగా నేను ఆలోచించినప్పుడు నా మనసులోకి వచ్చినట్టు విషయాలు 4 విషయాలను మీకు ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తాను. ఈ 4-fold విజన్, ఈ 4 అంతల దర్శనం. ఈ దర్శనంలో భాగంగా 1, సంఘ సభ్యులు అంటే చర్చ్ మెంబర్స్ ఉన్న కొద్దిమంది, 40 మంది, 50 మందో, లేదా 100 మందో, 1000 మందో, 2000 మందో, ఎవరైనా కావచ్చు. స్థానిక సంఘ సభ్యులైనటువంటి వారు, ద మెంబర్స్ ఆఫ్ ది చర్చ్ షుడ్ మెయింటైన్ ద టైమ్ ఫర్ ద మిడ్ వీక్ సర్వీసెస్, అనగా చర్చిలో అదర్ సర్వీసెస్కి, అనగా సండే సర్వీస్ కావచ్చు, లేకపోతే ఫాస్టింగ్ ప్రేయర్ కావచ్చు, టారీ మీటింగ్ కావచ్చు, ప్రిపరేటరీ మీటింగ్ కావచ్చు, బైబిల్ స్టడీ కావచ్చు, యూత్ మీటింగ్ కావచ్చు. దీనికి టైం మెయింటైన్ చేయాలి. వై టైం మెయింటైన్స్? సమయాన్ని ఎందుకు మెయింటైన్ చేయాలి? అవసరమేనా? అవును. ఆలస్యంగా వస్తే కొన్నిటిని మిస్ అయిపోతాం మనం. వి వుడ్ మిస్ సంథింగ్ ఇఫ్ యూ కమ్ లేట్లీ. మనం రైల్వే స్టేషన్కి మనకు ఒక టైం ప్రకారం మన ట్రైన్ 9:10కి అనుకోండి. 9:30 లేకపోతే 10 గంటలకు ట్రైన్ అన్నప్పుడు మనం 10 గంటలకల్లా స్టేషన్లో ఉంటాం. అంతవరకే కానీ ఒక అరగంట లేటుగా వెళ్ళి మన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నం చేయం. ఒక అరగంట లేటుగా వెళ్ళి స్టేషన్ మాస్టర్ మీద కోప్పడి, ఏమైనా బుద్ధిందా, 10:30కి వెళ్ళిపోయింది ఈ ట్రైను, ఇంకో గంట తర్వాత లేటుగా రావచ్చు కదా. లేదండి, దాని టైమింగ్ వచ్చేసి 10కి వచ్చేసి వెళ్ళిపోయిందండి. యు ఆర్ లేట్, హాఫ్ అన్ అవర్ లేట్ అని ఆయన అనే అవకాశం ఉంది. సంఘ సభ్యులు కూడికల విషయాన్ని కొందరు మానుకుంటున్నారు, కొందరు సమాజంగా కూడుకోవడం లేదు, కొందరు దైవిక సమాజము కాని వాటిల్లో కూడుకుంటున్నారు, కొందరు సమాజంగా మానుకుంటున్నారంటే సమాజం మీద, సహవాసం మీద వాళ్ళకు నమ్మకం లేకుండా పోతుంది. ఆ సహవాసం మధ్యలో దేవుడు ఏం చేయబోతున్నాడు అనే దాని మీద వాళ్ళకి ఆలోచన లేదు. దానివల్ల ఇర్రెగ్యులర్గా, అనగా రెగ్యులర్గా కాదు, అంటే ఎప్పుడో వాళ్ళకి వచ్చినప్పుడు రావడం, ఆలస్యంగా రావడం, ఆశీర్వాదాలకు ముందే వెళ్ళడం, ఇటువంటి ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఉద్దేశించి సంఘ సభ్యులైన వారు సమయాన్ని పాలించాలి. ఒక ప్రసంగికునికి సమయ పాలన, ఒక సంఘ కాపరికి సమయ పాలన అవసరమైనప్పుడు సంఘ విశ్వాసికి కూడా, సంఘ సభ్యునికి కూడా సమయ పాలన యొక్క అవసరత ఉంది. రెండోది, సంఘ సభ్యులు పరిచర్యలో పాలు భాగస్తులు కావాలి. పరిచర్య అనేది సంఘ కాపరి ఒక్కటిదే కాదు, సంఘ కాపరి కుటుంబంది మాత్రం కాదు. ఇట్స్ ఆఫ్ ఆల్ మెంబర్స్. ఈ బాడీలో, ఈ క్రీస్తు యొక్క అదృశ్య శరీరములో అవయవాలుగా ఉన్న ప్రతి వ్యక్తిది కూడా పరిచర్య. అంటే అందరూ కలిసి చేసేది పరిచర్య. నేను సింగిల్గా చేసేది కాదు పరిచర్య. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు, అపోస్తలుడైన పౌలుకి 50 మందికి పైగా టీం మెంబర్స్ ఉన్నారు. తిమోతి, సైలస్, లేదా బర్నబా, లేదా తీతు, లేదా ఎరస్తు, ఇలా కొంతమంది ఆయన పరిచర్యలో భాగస్వాములుగా ఉన్నారు. డాక్టర్ లూకా గారు ఆయనకి పరిచర్యలో సహకారిగా ఉన్నాడు.
పరిచర్యలో సహకారులుగా ఉండడం. సంఘ సభ్యులు అనేవాళ్ళు పరిచర్య సంఘాన్ని కాబట్టి, సంఘము అంటే మనమే కాబట్టి, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులే అన్నట్టుగా సంఘం అంటే బిల్డింగ్ కాదో, సంఘం అంటే సభ్యులైనవి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సంఘ సభ్యులైన వారు పరిచర్యలో పాలుభాగస్తులు కావాలి. వచ్చి పాటలు పాడడం, ఆరాధన చేయడం, వాక్యం వినడం, దశమ భాగం ఇచ్చి వెళ్ళడం కాదు. సంఘం తరపున జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఎలా పాలుభాగస్తులు కావాలి? ప్రార్థనాపూర్వకంగా, ధనాన్ని ఇవ్వడం రూపంలో, లేదా పంపించడం మూలంగా, లేకపోతే పంపబడడం మూలంగా, ఇలాగా పరిచర్యలో పాలుభాగస్తులు కావాలి. ఎక్కడ స్థానిక సంఘములో సభ్యులు పాలుభాగస్తులు అవుతారో ఆ పరిచర్య వృద్ధి చెందుతుంది, బలంగా ఎదుగుతుంది ఆ పరిచర్య. మూడవది, సంఘ సభ్యులు దేవుని వాక్య జ్ఞానములో వృద్ధి చెందాలి. వాక్య జ్ఞానం కావాలి. వాక్యం ఇంపార్టెంట్. దేవుని వాక్యము ఇంపార్టెంట్. క్రీస్తు వాక్యము మీలో స్వల్పంగాని కాదు, సమృద్ధిగా నివసింపనీయుడి. సేవకులలో సమృద్ధిగా దేవుని వాక్యం ఉండాలి, విశ్వాసులో సమృద్ధిగా ఉండాలి, అందరిలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉండాలి. దేవుని వాక్యం సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని వాక్యం ద్వారా మనం నడిపించబడతాం. దేవుని వాక్యం సమృద్ధిగా ఉన్నప్పుడు మనం విశ్వాసం కలిగి జీవిస్తాం. దేవుని వాక్యము మనము కలిగి ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని సమృద్ధిగా మన జీవితంలో మనం కలిగి ఉంటున్నప్పుడు, అప్పుడు మనము పవిత్రులుగా జీవించే అవకాశం ఉంది. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తనాకారుడు అన్నాడు. దేవుని వాక్యాన్ని మన హృదయములో ఏ పరిశుద్ధుడు తన హృదయంలో ఉంచుకుంటాడో ఆ పరిశుద్ధుడు పాపం చేసే అవకాశం చాలా తక్కువ. అంటే వాక్యం ఎరుగని వాళ్ళు మాత్రమేనా పాపం చేసేది అంటారు. పాపం చేసే విషయంలో వాక్యం ఎరిగినవాడు, ఎరుగనివాడు, ఎరిగి చెడిపోతున్నారు. ఎరిగిన వాళ్ళు ఎక్కువ పాపం చేస్తున్నారు. సరే, ఎక్కువ పాపం తక్కువ పాపం అనేది కూడా పక్కన పెట్టినట్లయితే మనం ఆలోచిస్తున్నట్టు విషయం ఏంటంటే, సంఘ సభ్యులు పరిచర్యలో, సంఘ సభ్యులు సభ్యులుగానే ఉండకుండా సభ్యులు అనే దగ్గర నుంచి సేవకులు అనే స్థాయిలోకి వాళ్ళు పెరగాల్సినటువంటి, ఎదగాల్సిన అవసరం ఉంది. దేవుని వాక్య జ్ఞానం వాళ్ళు కలిగి ఉండాలి. ఎందుకు దేవుని వాక్య జ్ఞానం కలిగి ఉండాలి? దేవుని వాక్యం ఎందుకు నేర్చుకోవాలి అంటే 4 విధాలుగా దేవుని వాక్యాన్ని నలుగురికి చెప్పాలట. ఒకటి, దేవుని వాక్యాన్ని మనతో మనం చెప్పుకోవాలి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, మనతో మనం చెప్పుకోవడం. రెండోది, దేవుని వాక్యాన్ని ఇతరులతో చెప్పాలి. ఇతరులు రక్షింపబడు నిమిత్తం, వాళ్ళ రక్షణ కలుగు నిమిత్తం మనం వాళ్ళతో దేవుని వాక్యం చెప్పాలి. రెండవది. మూడవది, దేవుని వాక్యాన్ని సాతానుతో చెప్పాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయంలో ఇట్ ఈస్ రిటన్, ఇలాగూ రాయబడి ఉన్నది అని ప్రభువు చెప్పినట్లుగా మనకు కూడా దేవుని వాక్యంలో 91వ కీర్తనలను వరుసగా కీర్తనలు మొత్తం చెప్పమని కాదు. అని అర్థం ఏంటంటే, ఆ సందర్భానికి తగిన సమయోచితమైనటువంటి వాక్యాన్ని మనము ప్రయోగించడానికి, చెప్పడానికి, ప్రస్తావించడానికి కావలసిన సమయోచితమైన జ్ఞానము దేవుని ద్వారా పొందుకొని మనం ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయోచితమైనటువంటి స్వర్గ జ్ఞానం మనకు కావాలి. సంఘ సభ్యులు దేవుని వాక్య జ్ఞానం, దైవ వాక్య జ్ఞానం, బైబిల్ జ్ఞానములో వాళ్ళు వృద్ధి చెందాలి. 4వ విషయం, సంఘ సభ్యుల సంఖ్య పెరుగుతూ ఉండాలి. తరుగుతూ ఉండడం కాదు, పెరుగుతూ ఉండడం. ఎందుకు పెరగాలి? పెరగాల్సిన అవసరం ఏంది? అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనంలో శిష్యుల సంఖ్య బహుగా విస్తరించినందున, అదే 6వ అధ్యాయం కింద వచనాలు మనం గమనిస్తే వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య విస్తరించింది, అభివృద్ధింది. శిష్యులు ఎక్కువ అవుతున్నారు వాక్యాన్ని బట్టి. వాక్యము ప్రబలమవుతుంది. వర్డ్ ఎఫెక్టివ్గా లేకపోతే పవర్ఫుల్గా ప్రజలను రీచ్ అవుతుంది కాబట్టి శిష్యులు తయారవుతున్నారు. ఊతే శిష్యులు తయారు చేయలేదు కాలేదు, సువార్త ప్రకటించడం ద్వారా శిష్యులు తయారవుతున్నారు. కాబట్టి ఈ 4 విధాలైన సంఘ సభ్యులు పెరగాలి. అలనాడు యూదా క్షేత్రములోను ఇశ్రాయేలు క్షేత్రంలోను నరబీజములు చల్లు దినములు వచ్చుచున్నవి. నరులను నాటుతాను, నరులను పుట్టిస్తాను, సంతానాన్ని ఇస్తాను, నెక్స్ట్ జనరేషన్ని ఇస్తాను అనేటువంటి దేవుని వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ 4 విధాలైన దర్శనాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని, గుర్తుపెట్టుకొని
దీన్ని వాట్సాప్లో మీకు షేర్ చేస్తాను. ఎవరైనా పర్సనల్గా కలిస్తే ఈ కార్డు మీకు ఇస్తాను. మీరు ఈ కార్డు మీ సంఘంలో కూడా ఇటు 4 కార్యాలు, సంఘ కూడికల విషయంలో సమయ పాలన చేయాలని, సంఘ సభ్యులు పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని, సంఘ సభ్యులు దేవుని వాక్య జ్ఞానంలో వృద్ధి చెందాలని, సంఘ సభ్యులు సంఖ్యాపరంగా న్యూమరికల్గా గ్రోత్ సాధించాలని, ఇవి 4 విధాలైన దర్శనం. ఈ దర్శనం కోసం ప్రతి శుక్రవారం ఉదయం సాయంత్రము, శనివారం ఉదయం సాయంత్రం మా స్థానిక సంఘంలో ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థనా విషయాల సందర్భంలో మీరు తెలియజేయచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం ఆలోచించిన విషయాలు విశ్వాస ధైర్యం. మామూలు ధైర్యం కాదు ఇది. ఏదో పరిస్థితిని బట్టి ఏదో కథను బట్టి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన ధైర్యం కాదు ఇది. దేవుడు పుట్టించినటువంటి వాక్యం వినడం ద్వారా పుట్టించినటువంటి ధైర్యం, బహుధైర్యం. దేవుని స్తోత్రం. తెగింపుతో కూడినటువంటి ధైర్యం. సాధారణమైన ధైర్యం కాదు, ఓ ప్రత్యేకమైన ధైర్యం. యేసుతో ఉన్నవారు అన్న దానిని బట్టి వాళ్ళకు కలిగిన ధైర్యం. యేసును సమీపించే వాళ్ళు, యేసుతో ఉన్నవాళ్ళు. పేతురు, యోహానులు యేసుతో ఉన్నవాళ్ళు. కాబట్టి చదువు లేకపోతే మాత్రమేంటి, జ్ఞానము లేకపోతే మాత్రమేంటి, వీళ్ళకి ధైర్యం ఉంది. మమ్మల్ని ఎదుర్కొన్నారు, మమ్మల్ని ఛాలెంజ్ చేశారు, మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని ధిక్కరిస్తున్నారు, మా మీద తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, ఒక విశ్వాస ధైర్యాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. పౌలు చేసినట్టు ఒక సింపుల్ విషయం. సాధారణంగా కూడా ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పాము చేత కాటు వేయించుకోవడం కాదు. ఎవరో ఒక ఆయన ఒక విషకరమైనటువంటి పాము చేత కాటు వేయించుకొని దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా కూర్చొని రాయడం ఆరంభించాడట. తనలో కలిగినటువంటి ఫీలింగ్స్ ఏం కలుగుతున్నాయి, తనకేం జరిగింది, తనలో మత్తు ఎలా పనిచేస్తుంది, చివరికి కొన్ని గంటలకి ఆయన చనిపోయాడు అని కూడా చరిత్రలో ఒక విషయం చెప్పబడింది. పాము కాటుకు గురై చనిపోవడం దేవుని చిత్తం కాదు. చనిపోవడం అనేది దేవుని చిత్తమే, దేవుడు నిర్ణయించింది. కానీ అది ఎలా మన జీవితంలో అనేది మనకు తెలియదు. నేను ఎలా మరణిస్తానో, ఏ రోజు మరణిస్తానో నాకు తెలియదు. కానీ మరణిస్తాను అనేది వాస్తవం. కానీ ఎలా, యాక్సిడెంటా లేకపోతే ఇంకేదైనా ఏదో రోగం వచ్చా, సహజ మరణమా, ఇంకేదైనా మనకు తెలియదు. మన జననం మన చేతిలో లేదు, మన మరణం కూడా మన చేతిలో లేదు. కాకపోతే మన స్తోత్రం, హల్లెలూయా, మన ఆత్మీయ జననం మన చేతిలో ఉంది. అనగా ఆత్మీయంగా జన్మించే అవకాశం వాక్యం వింటున్నాం కాబట్టి మనం తీసుకునే తీర్మానాన్ని బట్టి, అనగా మనల్ని మనం కొత్తగా జన్మింపజేసుకుంటున్నామో అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. మనల్ని జన్మింపజేసేది భౌతికంగానైనా ఆత్మీయంగానైనా ఆయనే. అనాది కాల సంకల్పాన్ని బట్టి, తన ఈ సంకల్పాన్ని బట్టి తన సువార్త వలన మనల్ని కన్నాడు. అబ్రహాము ఇస్సాకును కన్నట్టుగా, ఇస్సాకు యాకోబును కన్నట్టుగా, యాకోబు లేకపోతే యోసేపుని లేకపోతే ఆయన సోదరుల్ని కన్నట్టుగా దేవుడు మనల్ని కంటాడు. కనడం అంటే చూడడం అనే అర్థం కూడా ఉంది. దేవుడు మనల్ని చూస్తాడు, అది కాదు ఇక్కడ. దేవుడు మనల్ని కంటాడు అంటే మనల్ని ప్రసవించి మనల్ని బయటికి తీసుకొస్తాడు. తన గర్భములో ఉంచుకున్న దేవుడు భూగర్భము పైకి మనల్ని తీసుకొని వస్తాడు అని దాని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి విశ్వాస ధైర్యము కలిగిన వారుగా ముందుకు వెళ్ళాలి అంటే జాడించి వేసే అనుభవం కావాలని. రెండవది మనం పారవేయడం లేకపోతే విసిరివేయడం, థ్రోయింగ్ ఆర్ క్యాస్టింగ్ అవే ఎక్స్పీరియన్స్. ఆ కర్రను కింద పడవేశాడు. కింద పడవేసినటువంటి కర్రను మళ్ళీ తీసుకోవడం కష్టం. వృద్ధుడైన వ్యక్తి వంగి తీసుకోవడం కష్టం కావచ్చు. అతనికి ఒక ఎక్సర్సైజ్ కోసం కాదు ఆ కర్రను కింద వేయమనేది, కానీ ఆ కర్రలో ఏముందో తను తెలుసుకోవాలి. ఆ కర్ర ఏమై ఉన్నప్పటికీ అది ఎందుకు అలా ప్రవర్తిస్తుంది, ఎందుకు అలా మారింది అనేది అతను అర్థం చేసుకోవాలి. కర్రను కింద పడగానే కర్ర పాము అయిపోయి, పాము శాంప విమోచన పొంది వెళ్ళిపోయిందని కాదు దాని అర్థం. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం. రెండవది పారవేయడం, మూడవది పారబోయడం.
శత్రు శిబిరంలోకి వెళ్ళి, సాహసించి శత్రు శిబిరంలోకి వెళ్ళి తమ ప్రాణాలకు తెగించి వాళ్ళు తీసుకొచ్చిన నీళ్లు, వాళ్ళు తాగకుండా తన కోసం తీసుకొచ్చిన నీళ్లు, శత్రు యొక్క జలాల్ని ఆయన తాగదలుచుకోలేదు. చేదు చెరకనిచ్చినప్పుడు ఆయన తాగనొల్లకపోయిను అని యేసు ప్రభువుని గురించి రాయబడింది. దావీదుకి ఇచ్చింది చేదు చెరక కాదు. అయినప్పటికీ కూడా దాన్ని, ఆ నీళ్లను దేవుని సన్నిధిలో పారబోసాడు. నాలుగోదిగా విసిరివేయడం అనే దాని గురించి మనం ఆలోచించాం. విసిరివేయబడిన అనుభవం మన జీవితంలో కూడా కొన్నిటిని టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా, టేక్ ఇట్ ఈజీ ఆర్ మేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా, త్రోసి పారవేసినట్లుగా, మనం పట్టించుకోనట్లుగా మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 8వ వచనం. పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేద చేతను బాధపడుచు పండుకొని ఉండును. పౌలు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 28 చాప్టర్ వర్స్ 8 నేను చదువుతున్నాను, తర్వాత వాడుక భాషలో మనం చదువుకుందాం. హిస్ ఫాదర్ లే సిక్ ఇన్ బెడ్ సఫరింగ్ ఫ్రమ్ ఫిట్స్ ఆఫ్ high fever and dysentery. So Paul went into his room and after praying placed his hands on him. He was instantly healed. He was instantly healed. Right. చదువుదాం వాడుక భాషలో కూడా. పొప్లి తండ్రి జ్వరముతో చీము నెత్తూరు విరోచనాలతో మంచం పట్టి ఉన్నాడు. పౌలు అతన్ని చూడటానికి వెళ్ళాడు. దేవుని ప్రార్థించి తన చేతులుంచి అతని తలపై ఉంచాడు. వెంటనే అతనికి నయమైపోయింది. స్తోత్రం, హల్లెలూయా. వెంటనే అతనికి నయమైపోయింది. హీలింగ్ అతనికి శీఘ్రముగా లభించింది. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అనే వాగ్దానం నెరవేర్చబడింది. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేద చేతను బాధపడుచు పండుకొని ఉండను. లేవలేకపోతున్నాడు, అంత బలహీనంగా ఉన్నాడు, కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, తన పనులు తాను చేసుకోలేకపోతున్నాడు, తను రోగశయ్య మీదే ఉన్నాడు. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచానంటే అతన్ని లేపాడు. పరుపెత్తుకొని నడవమని చెప్పింటాడు. యేసు నామములో యేసు యొక్క శక్తి నీ మీద దిగి వస్తుంది, లే అన్నాడు. ఎంతకాలం పడుకుంటావు? లే. ఎంతకాలం రోగశయ్య మీద ఉంటావు? లే. రైజ్ ఫ్రమ్ యువర్ బెడ్. లెమ్ము, తేజలెమ్ము, నీకు వెలుగు వచ్చింది. లెమ్ము, తేజలెమ్ము, నీ అనారోగ్యం తొలగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచను. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం కొన్ని విషయాలు ఆలోచించబోతున్నాం. మన టైటిల్ ఎరుగక జరిగినవి. ఎరిగి జరిగినవి కాదు. థింగ్స్ హ్యాపెన్ అన్నోయింగ్లీ అనగా అన్ఎక్స్పెక్టెడ్గా, ఇమాజిన్ చేయడానికి భిన్నంగా థింగ్స్ హ్యాపెండ్ ఇస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. వాళ్ళు అనుకోకుండా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అనుకోకుండా జరిగిన సంఘటనలు అంటే ఎరుగని రీతిగా జరిగిన సంఘటనలు అంటున్నప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అతడు అనగా అబ్రహాము విశ్వాసమును బట్టి తాను ఏ దేశమునకు వెళ్ళనన్నాడో ఎరుగకే బయలుదేరును. స్తోత్రం, హల్లెలూయా. తాను ఎరిగి బయలుదేరాడని కాదు. ఆ ఊరేంటి, ఎక్కడ, ఆ ఊర్లో ఏముంటాయి. మోషే అలనాడు ఇశ్రాయేలు దేశాన్ని, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశాన్ని వేగు చూసినట్లుగా వేగు చూసి వేగుల వారిని పంపించి మొత్తం ఇన్ఫర్మేషన్ రాబట్టుకున్న తర్వాత కాదు. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలీదు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నది దాటుతాం. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? వీడి ఉండం కదా. ఎరుగని రీతిగా జరిగినటువంటి అతని ప్రయాణం, ఎరుగని రీతిగా కనానుకు జరిగిన ప్రయాణం, ఎరుగని రీతిగా కుమారునితో జరిగిన ప్రయాణం, ఎరుగని రీతిగా హీ డోంట్ నో.
మనకు కూడా చాలా విషయాలు తెలియదు. మనకు తెలిసిన విషయాలు కొన్నే. కాకపోతే మనం అనుకుంటాం మనకు చాలా విషయాలు తెలుసని. చాలామంది ఇదే అనుకుంటారు. కొన్ని విషయాలు తెలిసినప్పటికీ ఎక్కువ విషయాలు తెలుసు అనుకుంటున్నారు. ఎక్కువ విషయాలు తెలిస్తే ఇంకా అసలు నిలవలేరేమో అనిపిస్తుంది. జ్ఞానం యొక్క స్వభావము ఉప్పొంగ చేసే స్వభావం. ప్రేమ యొక్క స్వభావం క్షేమాభివృద్ధిని కలుగు చేసే స్వభావం. మీలో ఏది పనిచేస్తుంది? ప్రేమ పనిచేస్తుందా? జ్ఞానం పనిచేస్తుందా? జ్ఞానం కలిగి ఉండొద్దని నేను అనలేదు. జ్ఞానం సంపాదించుకోనొద్దు అనలేదు. మనం ఎలా క్షేమాభివృద్ధి కలిగి ముందుకు సాగుతున్నామా? లేకపోతే ఉప్పొంగుతూ అతిశయిస్తూ గర్విస్తూ నన్ను మించిన వాడు లేడండి, నాకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయనుకుని మోసపోతున్నావా? తాను మోసగించాడు, 2 సార్లు అన్నయ్యని అనుకొని సంతోషపడుతున్నాడు. కానీ తాను 10 సార్లు మామగారింట్లో మోసపోయిన సంగతి తర్వాత మనం చదువుకోగలం. మనం అనుకుంటే మనల్ని మించిన వాళ్ళు ఉంటారు. మనం మోసం చేస్తే మనకు మోసం చేసేవాళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచించాల్సిన విషయాలు ఎరుగని రీతిగా జరిగినవి. నెంబర్ 1, 28వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట, అతడు ఎరుగని రీతిగా పొప్లి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అనారోగ్యంతో ఒక పేషెంట్ని విజిట్ చేయడానికి, రోగిని సందర్శించడానికి వెళ్ళాడు. ముందుగా ప్లాన్ చేసుకొని వెళ్ళలేదు. సరే, ఒకవైపు మీ నాన్నగారికి బాగాలేదు కదండి, ఇప్పుడు ఎందుకు ఆతిథ్యం మాకు? పర్లేదండి, ఆతిథ్యం ఏముందిలేండి. కొన్నిసార్లు అనారోగ్యంగా ఉన్న వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర భోజనం చేయాలన్నా మనకేదో విధమైన గిల్లు అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వికలాంగుల కాలనీకి వెళ్ళాను నేను. వాళ్ళైతే చాలా పేదవాళ్ళు. గుడిసె, ఆ పూరి గుడిసె, ఆ పాక పెద్ద హైట్ కూడా లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో శుభ్రత లేకపోవడం వల్ల కలిగిన దుర్వాసన, ఇంకా అక్కడి నుంచి మనం ఏం తాగగలం, ఏం తినగలం? ఆ రోగికి చికిత్స చేసేవాళ్ళు లేకపోతే రోగికి పరిచర్య చేసేవాళ్ళు ఎవరు లేరు. లేకపోవడం వల్ల అపవిత్రతను బట్టి కలిగిన దుర్వాసన. రోగాన్ని బట్టి హాస్పిటల్లో ఒక విధమైన వాసన ఉంటుంది. ఆ వాసన మధ్యలో చక్కగా ఎంజాయ్ చేస్తూ మనం తినలేము. ఇంట్లో తిన్నట్టుగా హాస్పిటల్లో రోగుల మధ్యలో తినలేము మనం. ఆ మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, అననుకూల పరిస్థితుల మధ్యలో కూడా ఆతిథ్యానికి అవకాశం దొరికినప్పుడు అక్కడ అద్భుతం దేవుడు జరిగించడానికి ఒక ద్వారం తెరిచాడు. స్తోత్రం. హల్లెలూయా. సార్, మీ నాన్నగారికి బాగాలేదా? ఓకే, నో ప్రాబ్లం, మేము ప్రార్థన చేయొచ్చా అని అడిగి వెళ్ళినట్టుగా లేదు. ఆయన ఎరుగని రీతిగా దేవుని ఆత్మ అతన్ని నడిపించాడు అతని దగ్గరికి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని రోగుల దగ్గరికి నడిపించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రానిక్ డిసీజెస్ కలిగిన వాళ్ళ దగ్గరికి, అనగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్ళు, చెప్పుకోలేని బాధలతో వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి నడిపించాలి. నడిపిస్తాడు ఆయన నడిపిస్తాడు. లోయల గుండా నడిపిస్తాడు, మైదానం గుండా నడిపిస్తాడు, పర్వతాల మీదకి ఎక్కిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, ఎరుగని రీతిగా పౌలు గారు భోజనానికే పిలిచాడు, అంతవరకే. కానీ బోధ చేసి ప్రార్థన చేయడానికి కాదు పిలిచింది. ఏమైతే మాత్రమేంటి, ప్రార్థన చేస్తే అతను కొట్టే అవకాశం, తిట్టే అవకాశం లేదు. ప్రార్థన చేస్తే ప్రభు కార్యం జరిగే అవకాశం ఉంది కదా, ద్వారం తెరవబడే అవకాశం ఉంది కదా అని భావించి ఆయన పిలవకుండానే స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, ఒక గ్యాప్లో నిలబడి, అవసరత ఉన్న చోట నిలబడి అతని కోసం ప్రార్థన చేశాడు. ఎరుగని రీతిగా మనం కొత్త వారి దగ్గరికి ఎరుగని రీతిగా ప్రార్థించడానికి, మునుపెన్నడూ ప్రార్థించని రీతిగా ప్రార్థించడానికి దేవుడు ద్వారం తెరుస్తాడు. ఎరుగని రీతిగా ప్రార్థించుటకు వెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవది 28వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే, అతడైతే ఆ విశ్వజిత్ అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు. ఎరుగని రీతిగా జాడించడం. ఇంతకుముందు పౌలు చాలాసార్లు జాడిస్తున్నాడు, జాడించే పనిలో ఉన్నాడని కాదు. అతనికి జాడించడం కొత్త. ఎరుగని రీతిగా జాడించాడు. ఎరుగని రీతిగా ఎరుగని ఒక కార్యాన్ని చేశాడు. ఎవరో చెప్పలేదు, ఏమండి పాము అలా చేతికి చుట్టుకుంటే ఇదిలించాలి,
కాలుకు చుట్టుకుంటే అలా చేయాలి, ఇలా చేయాలి, కుడి చేతికి చుట్టుకుంటే ఇలాగా, ఎడమ చేతికి చుట్టుకుంటే ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పకుండా అలా ఇలా చేశాడు. ఎరుగని రీతిగా మనం కొన్ని పనులు చేస్తాం. ఎరుగని రీతిగా శత్రువుని మంటల్లో కాల్చివేస్తాం. ఎరుగని రీతిగా శత్రువుకు ఒక అంతం పలుకుతాం. ఎరుగని రీతిగా ఒక ప్రమాదానికి ఒక పరిసమాప్తి రప్పిస్తాం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి ఎరుగని రీతిగా జరిగే కార్యాల గురించి ఆలోచిస్తున్నాం. ఎరుగని రీతిగా ప్రార్థించడానికి వెళ్ళాడు. ఎరుగని రీతిగా రెండోది ఆయన పామును జాడించాడు. ఎరుగని రీతిగా అననుకూల పరిస్థితులన్నిటి మంటల్లో వేసి జాడించేసి షేక్ ఆఫ్ ఇట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 27వ అధ్యాయము 15వ వచనం. 27 ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుటకు మాని గాలికి కొట్టుకొని పోతిమి. దేవుని స్తోత్రం. గాలికి కొట్టుకొని పోయాం. ఎరుగని రీతిగా ప్రయాణం. ఇంకా కొట్టుకొని పోతున్నాం, ఎక్కడికి వెళ్తాం? దానికి ఒక డైరెక్షన్ లేదు. ఇలాగే వెళ్ళాలి, రైటా లెఫ్టా, ఈస్టా వెస్టా అనేం లేదు. ఎక్కడికి వెళ్తాం మనకు తెలియదు. ఎరుగని రీతిగా కొన్ని ప్రయాణాలు జరుగుతుంటాయి. దేవుడు ఎక్కడికో మనల్ని తీసుకుని వెళ్తాడు. ఏ స్థాయిలోంచి ఏ స్థాయిలోకి తీసుకుని వెళ్తాడో మనం చెప్పలేము. ఎరుగని రీతిగా ప్రార్థించడానికి వెళ్ళాడు. ఎరుగని రీతిగా జాడించాడు. ఎరుగని రీతిగా కొట్టుకుని పోయాడు, ప్రయాణం జరిగించాడు. నాలుగో విషయం నేను చెప్పి ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 11వ వచనం. 3 నెలల తర్వాత ఆ ద్వీపమందు శీతాకాలమంతా గడిపి అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ ఎక్కి. చాలండి అక్కడ రాయబడిన మాటలు. ఆ 3 నెలలు ఆ ద్వీపంలో వాళ్ళంతకుముందు వేరొక చోట ఫినిక్స్ అనేటువంటి ప్రదేశంలో నివాసించాలనుకున్నారు, ఉండాలనుకున్నారు. కానీ వాళ్ళు ఉండాలనుకున్నారు, కానీ దేవుడు వాళ్ళని ఈ ద్వీపంలో ఉంచాడు. ఎరుగని రీతిగా ప్రజల మధ్యలో నివసించాడు. హీ స్టేడ్, హీ లివ్డ్ అమాంగ్ ద పీపుల్ వితౌట్ నోయింగ్. తాను తెలియకుండానే వాళ్ళ మధ్యలో ఉన్నాడు. తెలియకుండా నీ జీవితంలో నీ జ్ఞానానికి అతీతమైన దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎరుగని రీతిగా జరిగిన విషయాలను బట్టి దేవుని స్తుతిస్తూ, దేవుడు ఇంకను మనకు సంగతులను ఎరిగించకుండా జరిగించాలని కోరుకుంటూ ముందుకు సాగుదాం. ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.